టెలిఫోన్లు ఎట్లున్నాయి పాటించవా ఏం చెప్పాలి మామా పట్టుకోరా ఏంటినా పట్టుకోవాలడు నీ వయసు ఏంది నువ్వు మాట్లాడి మామా పంచాలు మామా నా చేతిలో ఈ బరువు ఉంటేనే కదా నిన్ను ఒకరు అంచు పైకి ఎత్తుంటే పట్టుకోరా అని నువ్వు ఏం పట్టుకోమంటావు నాకు అర్థం కాదు. తోటి మాడుతున్నా కోపం కొత్తమా నేను అబ్బా కొట్టా కాదు కొట్టే నీ చేయంతగా ఏమైంది మామా నువ్వు చూడొచ్చు నువ్వు ఎక్కువ శిశువులో కొట్టావనుకో రక్తం వస్తుంది రక్తం వచ్చే నుంచి బాగుంది అసలు నీ వయసు ఏంది నువ్వు మాట్లాడి మామా వస్తానంటే అన్నీ వాళ్ళు నేనేం కొడతాను సరే అన్ని కలుగుతాయి మామా ఉదయం టౌన్కి వెళ్దామని చెప్పినావు కదా సరే వెళ్దాం పని నాకు పని బాబా సరే తొందరగా రా. ప్యాంటే కదా అది. పైన వేసింది కింద గేజ్ వేసి ఇదే ఇప్పుడు ఏం ఫ్యాషన్ ఏం ట్రెండ్ బాగుంది నువ్వు వచ్చేది బాగుందిరా ప్యాంట్ రా ఏదో ఆడపిల్లలు ప్యాంట్ వేసుకోవచ్చు నువ్వు సిగ్గు లేకుండా ఆడపిల్లలు వేసుకుంటే మనం మొగల్లో పోయి అనుకొని ఇది వేసుకోకుంటే మానం పోతుంది ఆడన చూస్తే వాళ్ళ ఆడపిల్లలు వేసుకుంటారు మామ ఇదేంది మామ అదంతా ఏది ఎంత లేదు వాళ్ళు వేసుకుంటే గంటలు గంటలు చూస్తారు నేను వేసుకుంటే ఒక్క నిమిషం కూడా లేవు కదరా వాళ్ళంటే అమ్మాయిలు మామ చూడబోతుంది ఇదేంది మామ కర్మ ఫ్యాషన్ ఇదే నన్ను ఫాలో అయ్యి నచ్చండి చెప్తా రా వచ్చేయండి మామ మామ ఇదేం ఫ్యాషన్ మామ ఏం బాగాలేదా ఏంలా వాళ్ళ బొడ్డేనా చూసేది నాది బొడ్డే చూడు అది బొట్టు ఇది గొడ్డు బొట్టు మామ అది బొడ్డు లేదు ఇల్లు లేదు మొత్తం అంతా మీరు మిమ్మల్ని కూడా అందరికీ ఇచ్చే వాడుతానే రా ఏం చెబుతారేమో ఏదో నాకు అర్థం కావట్లేమో ఏం ఫ్యాషనో ఏమో వాళ్ళైతే ఎక్స్పోజింగ్ చేయాలి చెప్తాను ఇంకా ఏం చేయలేరా ఎక్స్పోజింగ్ ఏదో చేద్దాం ఇప్పుడు తెలిసినా బాబు ఇది ఎక్కడ కూర్చోదు అంటేనేమో వచ్చే నువ్వు టౌన్కి వచ్చానని నువ్వు వచ్చావు రావా ఇలాగే సరే నేను కూడా నువ్వు ఆ బ్యాంక్ వేసుకొచ్చినావు ఆడపిల్లల బ్యాంక్ అన్నాడు వాడు పోయి ఆడపిల్లలు ఎవరు వాడడం లేదు కాబట్టి మనమే వేస్తుంది అది మన మనకి అవసరమే లేదు ఇది వద్దమ్మా అంటే ఇదే వేసుకుంటుంది కరెక్ట్ ఇది వేసుకోమంటే ఇది తీసేసి 75% ఓని లేదు ఒకవేళ అరాకొర ఆడపిల్ల వేసుకున్నా ఇట్లా వేసుకొని మెడకు వేసుకొని ఇలా అంటా ఉంటుంది అట్లయింది సమాజం ఫ్యాషన్ ఫ్యాషన్ అని ఫ్యాషన్ మోజులో పడి వాళ్ళ జీవితాలు సర్వనాశనం చేసుకుంటా నేను ఈ డ్రెస్ చేసుకున్నాను మీరు అవలే చేసింది కానీ మన ఇండియాలో ఒక సాంప్రదాయం అనేది ఏడ్చింది అని నేను ఎందుకంటానంటే మన సాంప్రదాయం మన వాళ్ళు వేసుకునే ఈ ఫ్యాషన్ బట్టలను బట్టి మగవారు ఇలా ఉండాలి ఆడవారు ఇలా ఉండాలి ఆడపిల్లలు ఇలా ఉండాలి మగపిల్లలు ఇలా ఉండాలి మగవారు పంచ షర్టు ఆడవాళ్ళు చీర జాకెట్టు మగపిల్లలు ప్యాంటు షర్టు ఆడపిల్లలు లంగా ఓని ఆడపిల్ల లంగా ఓణిలో వెళ్తుంటే ఎంత అందంగా కనపడుతుంది ఎలా చూడాలనిపించదు అట్లా ఒక్కరు కూడా లేదు ఈ సమాజం మారాలి ఈ ఫ్యాషన్ మోజులో పడి ఈ ఫ్యాషన్ డ్రెస్సులు వేసుకొని ఎవరు మగ ఎవరు ఆడ ఎవరు మాడ అనేది తెలియకుండానే పోతా ఉంది వీళ్ళు ఇచ్చే ఎక్స్పోజింగ్ వల్ల వాళ్ళ జీవితాలే నాశనం చేసుకునేది కాకుండా చిన్నపిల్లల జీవితాలు కూడా నాశనం అవుతాయి వాళ్ళు ఇచ్చే ఎక్స్పోజింగ్ వల్ల కొంతమంది మానవ మృగాలు కామ పిచాచాలై ఆడపిల్లలను లైంగికంగా వేధించి చిన్నపిల్లలను కూడా చూడకుండా వాళ్ళను లైంగికంగా వేధించి వాళ్ళ ప్రాణాలు తీస్తూ ఉన్నారు దీనికోసం ముందు వీళ్ళు మారాలి వీళ్ళ డ్రెస్సులు మారాలా వీళ్ళ పద్ధతి మారాలా అది వాళ్ళ మార్పు వచ్చే అప్పుడు సమాజం మారిపోతుంది సమాజం తలెత్తుకొని తిరగాలంటే ముందు వీళ్ళు డ్రెస్సులు మానుకోవాలి ఫస్ట్ ఈ సమాజం మారాలంటే మీ డ్రెస్సు
మీ ఎక్స్పోజింగ్, మీ పద్ధతి, ఈ 3 ఎప్పుడు మారుతాయో అప్పుడే ఈ సమాజం బాగుపడుతుంది. అది మారలేదనుకో మీ తప్పు కాదు, మిమ్మల్ని కన్న మీ తల్లిదండ్రులది తప్పు. చిన్న పిల్లలను లైంగికంగా వేధించి చంపిన వారిని ఖచ్చితంగా ఉరిశిక్ష వేయాలి.